ఈ టైప్ వీడియో ఎడిటింగ్ చాలా ట్రెండ్ అవుతుంది. ఇన్‌షాట్ యాప్‌లో చేసే లిరిక్స్ వీడియో ఎడిటింగ్ ఒకసారి ప్రివ్యూ చూడండి. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియో ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకొని ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక 7 సెకండ్స్ యాడ్ చేసుకుంటున్నా వీడియో కోసం. బ్యాక్‌గ్రౌండ్స్‌లో నెంబర్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మ్యూజిక్ యాప్ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫ్లవర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ని బ్యాక్‌గ్రౌండ్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత క్రోమాకీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రోమాకీ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్లవర్ ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా పైకి యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్న విధంగా. యాడ్ చేసిన తర్వాత కీ యానిమేషన్స్ యాడ్ చేసుకోవడం. స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. ఎండింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. ఎండింగ్ కీ యానిమేషన్ దగ్గరికి వచ్చి ఫ్లవర్ ఇమేజ్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసిన ఫ్లవర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ని రైట్ సైడ్ డౌన్ సైడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, ఎండింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఎండింగ్ కీ యానిమేషన్స్ దగ్గర ఫోటోని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మళ్ళీ రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఆడియో క్లిక్ చేసుకొని ఆడియో యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో సాంగ్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు లిరిక్స్ టైప్ చేయడం. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి లిరిక్స్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని లిరిక్స్ సాంగ్ ప్లే చేసుకుంటూ లిరిక్స్ ఎక్కడ చేంజ్ అవుతుందో అక్కడ స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ లిరిక్స్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాంగ్ ప్లే చేసి లిరిక్స్ ఎక్కడ చేంజ్ అవుతుందో అక్కడ స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ చేంజ్ చేసుకోండి. ఇలానే సాంగ్ ఎండ్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక లిరిక్స్ యాడ్ చేసుకున్నాక ఒక టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అని వస్తుంది. అందులో నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఇన్‌షాట్ యాప్లో ఫాంట్స్ ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదో ఒక నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. కలర్ ఆప్షన్లో కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసిన లిరిక్స్ని ఇట్లా పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సెకండ్ లిరిక్స్ వరకు ఆ లిరిక్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ వన్ లిరిక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని ఇట్లా పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫోర్త్ వన్ లిరిక్స్ దగ్గరికి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ వన్ లిరిక్స్ ఉంది కదా, దాన్ని కొంచెం కిందికి ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. లిరిక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మన కిందికున్న లిరిక్స్ క్లిక్ చేయండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏ లిరిక్స్ ఉంది, సెకండ్ వన్ లిరిక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏ ఫాంట్లో ఒక కలిసి రైటింగ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్లో ఒక రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి మళ్ళీ ఫోర్త్ వన్ లిరిక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సెకండ్ వన్ లిరిక్స్కి ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫాంట్ ఫోర్త్ వన్ లిరిక్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్లో మళ్ళీ ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలానే కింది లిరిక్స్కి సేమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో సెకండ్ వన్ లిరిక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ ఫాంట్ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యానిమేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్లో థర్డ్ వన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. కింది లిరిక్స్ యాడ్ చేసాముగా ఆ టెక్స్ట్కి ఈ యానిమేషన్ యాడ్ చేయండి. ఫస్ట్ పైకున్న లిరిక్స్ కాకుండా సెకండ్ కిందికున్న లిరిక్స్కి ఈ యానిమేషన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ దగ్గర రండి. మన పైకున్న లిరిక్స్ యానిమేషన్ యాడ్ చేసుకోవడం. యానిమేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ యానిమేషన్స్లో సిక్స్త్ వన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్. మళ్ళీ అలానే ఇంకో లిరిక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లో సేమ్
యానిమేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ కలర్సే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్స్కి ఏం కలర్ యాడ్ చేసాం దానికి కొంచెం ఆపోజిట్ కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే కొంచెం లుక్ కొడుతుంది వీడియో. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ బెస్ట్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ ఫాలో మోర్ వీడియోస్.